కేవలం 20 రూపాయల్లో దొరికే ఈ రెడ్ బాటిల్ని రోజు కూలి పని చేసే వ్యక్తులు తాగుతారు తమ అలసటను తగ్గించుకోవడానికి. అలాగే ఒక స్టూడెంట్ నిద్ర రాకుండా ఉండేందుకు కూడా దీన్నే తాగుతాడు. కొంతమంది దీన్ని పేదల రెడ్ బుల్ అంటారు, ఇంకొంతమంది ఛప్రీలు తాగే డ్రింక్ అంటారు. మీలో చాలామంది ఇప్పటికే మనం దేని గురించి మాట్లాడుతున్నామో గెస్ చేసి ఉంటారు. ఎస్, మనం ఇక్కడ స్టింగ్ ఎనర్జీ డ్రింక్ గురించి మాట్లాడుతున్నాం. ప్రజెంట్ ఇది ఇండియన్ ఎనర్జీ డ్రింక్ మార్కెట్లో కింగ్. ఈ 20 రూపాయల బాటిల్ రెడ్ బుల్ లాంటి ఒక అతిపెద్ద ప్లేయర్ని ఓడించేసింది. అయితే ఈ స్టింగ్ మన ఇండియాలో ఇంత పాపులర్ ఎలా అయింది అండ్ ఇది ఇంత తక్కువ రేటుకి ఎలా వస్తుంది? స్టింగ్ మన ఆరోగ్యానికి మంచిదేనా? దీనివల్ల ఏమైనా సీరియస్ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందా? ఈ విషయాల్ని మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. మన ఇండియాలో ఎనర్జీ డ్రింక్ బ్రాండ్స్ యొక్క జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొదటిసారిగా 2001లో కోకోకోలా కంపెనీ షాక్ అనే ఒక ఎనర్జీ డ్రింక్ని ఇండియాకి ఇంట్రడ్యూస్ చేసింది. ఆ తర్వాత 2008లో పెప్సికో కంపెనీ సోబ్ అనే ఒక డ్రింక్ని లాంచ్ చేసింది. కానీ ఇవి రెండు మన మార్కెట్లో ఫెయిల్ అయిపోయాయి. దాంతో కొన్ని రోజుల్లోనే ఇవి మార్కెట్ నుంచి కంప్లీట్గా మాయమైపోయాయి. కానీ 2009 నుంచి మన ఇండియాలో అసలైన ఎనర్జీ డ్రింక్ గేమ్ మొదలైంది. ఎందుకంటే ఆ సంవత్సరమే మన ఇండియాకి ఆస్ట్రియా బ్రాండ్ అయిన రెడ్ బుల్ ఎంటర్ అయింది. కేవలం 250 మిల్లీలీటర్ల ఈ క్యాన్ ప్రైస్ 100 రూపాయలు. ఈ బ్రాండ్ మన ఇండియాలో ఎంటర్ అవుతూనే కాలేజ్ స్టూడెంట్స్ని అలాగే జిమ్కి వెళ్ళే ఇలాంటి జిమ్ ఫ్రీక్స్ని టార్గెట్ చేసింది. ఈ రెడ్ బుల్ మన ఇండియాలో స్టార్టింగ్లో కూల్ డ్రింక్ కేటగిరీలోనే ఎంటర్ అయింది. ఎంటర్ అయిన కొద్ది రోజుల్లోనే 60% ఇండియన్ మార్కెట్ని క్యాప్చర్ చేసింది. ఆ తర్వాత ఈ రెడ్ బుల్ మన ఇండియన్ మార్కెట్లో ఒక కొత్త ఎనర్జీ డ్రింక్ కేటగిరీని స్టార్ట్ చేసింది. కొత్త కేటగిరీని స్టార్ట్ చేయడమే కాదు, ఇది ప్రజల లైఫ్ స్టైల్లో ఒక భాగం అయిపోయింది. అయితే ఈ రెడ్ బుల్ సక్సెస్ని చూసి మార్కెట్లోకి కొత్త కొత్త ఎనర్జీ డ్రింక్లు రావడం మొదలైంది. అందులో మొదటిది అమెరికా నుంచి వచ్చిన మాన్స్టర్. ఇది ఇంటర్నేషనల్ వైడ్గా రెడ్ బుల్కి అతిపెద్ద కాంపిటీటర్. అండ్ మన ఇండియాకు చెందిన జింగా అండ్ క్లౌడ్9 కూడా ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి. ఈ రెండు డ్రింక్ల స్పెషాలిటీ ఏమిటంటే వీటి కాస్ట్ కేవలం 25 రూపాయలు మాత్రమే. ఇదంతా చూసి కోకాకోలా కంపెనీ ఊరుకుంటుందా? వాళ్ళు కూడా తమ పాత ప్లాన్ని మళ్ళీ రీయాక్టివేట్ చేసి బర్న్ అనే ఒక ఎనర్జీ డ్రింక్ని లాంచ్ చేశారు. కానీ ఇవేవి కూడా రెడ్ బుల్ ముందు నిలవలేకపోయాయి. అలా 2015 వరకు రెడ్ బుల్ ఇండియన్ ఎనర్జీ డ్రింక్ మార్కెట్ మొత్తానికి కింగ్గా మారింది. రెడ్ బుల్ మెల్లమెల్లగా ఎలా మారింది అంటే ఇది ఒక ప్రీమియం ప్రోడక్ట్. కేవలం డబ్బున్న వాళ్ళు, కూల్గా కనిపించే వాళ్ళు మాత్రమే తాగుతారు అన్నట్టుగా మారింది. ఒకవైపు రెడ్ బుల్ మన ఇండియాలో రోజు రోజుకి ఎక్స్పాండ్ అవుతూ ఉంటే మరోవైపు ఈ పెప్సికో కంపెనీ పరిస్థితి దీనంగా మారింది. 2008లో ఫెయిల్ అయిన వీళ్ళ ఎనర్జీ డ్రింక్ సోబే వీళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ మొత్తాన్ని కిల్ చేసేసింది. అందుకే వీళ్ళు వెంటనే ఒక కొత్త ప్రోడక్ట్ని తేలేకపోయారు. ఒక పర్ఫెక్ట్ కంబ్యాక్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. 2013 నుంచి 16 సమయంలో ఈ పెప్సికో కంపెనీకి చెందిన ట్రాపికానా, పెప్సీ, మౌంటైన్ డ్యూ మార్కెట్ కూడా మెల్లమెల్లగా తగ్గిపోవడం స్టార్ట్ అయింది. పెప్సికో కంటిన్యూగా లాస్లో నడుస్తుంది. పెప్సికో పరిస్థితి ఎలా మారింది అంటే వాళ్ళు ఒక అద్భుతం జరగడానికి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ లాస్ని భర్తీ చేసి ప్రాఫిట్లోకి తీసుకెళ్లే ప్రొడక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో భారత ప్రభుత్వం ఈ ఎనర్జీ డ్రింక్ తయారు చేసే అన్ని కంపెనీలకు ఒక పెద్ద షాక్ ఇచ్చింది. అదేంటంటే FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎనర్జీ డ్రింక్ల విషయంలో ఒక కొత్త రూల్ని తీసుకువచ్చింది. ఏ ఎనర్జీ డ్రింక్లో కూడా కెఫైన్ కంటెంట్ 300 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఆ తర్వాత 2017లో ప్రతి ఎనర్జీ డ్రింక్ పైన రోజుకి 500 ml కంటే ఎక్కువ డ్రింక్ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు అనే వార్నింగ్ ఖచ్చితంగా రాయాలి అనే రూల్ని తీసుకువచ్చింది. ఈ రూల్స్ వచ్చిన వెంటనే మార్కెట్లో ఉన్న చాలా ఎనర్జీ డ్రింక్స్ని ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఎందుకంటే వాటిలో డేంజరస్ కెమికల్స్ అండ్ కావాల్సిన దానికంటే ఎక్కువ కెఫైన్ ఉంది. ఇలా చాలా ఎనర్జీ డ్రింక్ని భారత ప్రభుత్వం బ్యాన్ చేయడంతో మార్కెట్లో ఖాళీ ఏర్పడింది. అది చూసి పెప్సికోకి కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయడానికి ఇదే సరైన సమయం అనుకుని 2017లో స్టింగ్ అనే ఒక కొత్త ఎనర్జీ డ్రింక్ని లాంచ్ చేసింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇది పెప్సికో యొక్క ఒరిజినల్ ప్రోడక్ట్ కాదు. నిజానికి ఈ డ్రింక్ని స్టార్ట్ చేసింది అమెరికాకు చెందిన రాక్ స్టార్ అనే ఒక కంపెనీ. ఈ రాక్ స్టార్ కంపెనీ మొదటగా మన సౌత్ ఏషియా దేశాలైన ఫిలిప్పీన్ అండ్ వియత్నాంలో ఈ స్టింగ్ ఎనర్జీ డ్రింక్ని టెస్ట్ చేశాయి.
ఎందుకంటే ఈ దేశ మార్కెట్లో వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్కి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. అందుకే ఈ రెండు దేశాల్లో స్టింగ్ చాలా పాపులర్ అయింది. పెప్సికో కంపెనీ ఇది గమనించి ఇండియన్ మార్కెట్ కూడా ఆల్మోస్ట్ వియత్నాం, ఫిలిపిన్ లాగే ఉంటుంది అని తెలిసి వెంటనే ఈ స్టింగ్ బ్రాండ్ని కొనేసి ఇండియాలోకి తమ ప్రోడక్ట్ లాగా లాంచ్ చేశారు. ఈ పెప్సికో ఇండియాకి స్టింగ్ని తీసుకువచ్చిందే రెడ్ బుల్ని టార్గెట్ చేయడానికి. రెడ్ బుల్ ఒక్క క్యాన్ కాస్ట్ 100 రూపాయలు. అయితే స్టార్టింగ్లో స్టింగ్ కూడా ఇలాగే వచ్చేది. అప్పుడు దాని ప్రైస్ 50 రూపాయలు, అంటే రెడ్ బుల్లో సగం. స్టార్టింగ్లో పెప్సికో ఈ స్టింగ్ని ఎనర్జీ డ్రింక్లా కాకుండా ఒక నార్మల్ కూల్ డ్రింక్ లాగా ప్రమోట్ చేసింది. దీని వెనక ఐడియా ఏమిటంటే ప్రజలు దీన్ని రెడ్ బుల్ లాగా ప్రీమియం డ్రింక్ అనుకోకుండా ఇది నార్మల్ పర్సన్ కూడా తాగే డ్రింక్ లాగా చూడాలి అని. అయితే స్టింగ్ మన ఇండియాలోకి ఎంటర్ అయిన వెంటనే ఫాస్ట్గా సక్సెస్ సాధించలేదు. ఎందుకంటే అప్పటికే మన మార్కెట్లో చాలా ఎనర్జీ డ్రింక్స్ ఉన్నాయి. అండ్ ఈ ఎనర్జీ డ్రింక్ని మన ఇండియన్స్ రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు మాత్రమే సరదా కోసం, స్టేటస్ కోసం తాగేవారు. అలాగే పెప్సికో ఈ స్టింగ్ని ప్రమోట్ చేయడానికి పెద్దగా సెలబ్రిటీస్ని యూజ్ చేయలేదు. ఫ్యాన్సీ టీవీ యాడ్లు కూడా క్రియేట్ చేయలేదు. వాళ్ళు కేవలం తమకు ఇండియాలో ఉన్న డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పైన నమ్మకంతో ఈ స్టింగ్ని ఇండియా మార్కెట్లో స్ప్రెడ్ చేద్దాం అనుకున్నారు. అందుకే స్టార్టింగ్ 2 సంవత్సరాలు స్టింగ్ పెద్దగా సక్సెస్ ఏమీ సాధించలేదు. కానీ మెల్లమెల్లగా స్టింగ్ రెడ్ బుల్ రీచ్ అవని విలేజెస్, రిమోట్ ఏరియాస్లో పాపులర్ అవడం మొదలైంది. కానీ ఈ స్టింగ్ యొక్క అసలైన గ్రోత్ స్టార్ట్ అయింది 2020లో దీని రూపాన్ని మార్చడంతో. అంటే దీన్ని ఇలా టిన్ కాకుండా 250 మిల్లీ లీటర్ల ఇలాంటి ఒక బాటిల్ని తీసుకువచ్చి ప్రైస్ కేవలం 20 రూపాయలు పెట్టారు. ఈ బాటిల్ మార్కెట్లోకి ఎంటర్ అయిన వెంటనే ఎనర్జీ డ్రింక్ మార్కెట్ మొత్తం షేక్ అయింది. ఈ ఒక్క డిసిషన్తో స్టింగ్ ప్రీమియం ప్రొడక్ట్ కేటగిరీ నుంచి ప్రజలు రెగ్యులర్గా తీసుకుని సాఫ్ట్ డ్రింక్ కేటగిరీలోకి యాడ్ అయిపోయింది. ఇండియన్ మార్కెట్లో మొట్టమొదటిసారిగా ఒక ఎనర్జీ డ్రింక్ కేవలం ఫ్యాన్సీ స్టోర్స్లోనే కాకుండా ఊర్లలో ఉండే ప్రతి గల్లీ దుకాణాల్లోకి వచ్చి చేరింది. ఇప్పటికీ రెడ్ బుల్ 100 రూపాయలకు దొరికితే స్టింగ్ కేవలం 20 రూపాయలకే దొరుకుతుంది. ఈ స్టింగ్ మెల్లమెల్లగా స్టూడెంట్స్, ఆటో డ్రైవర్స్, డైలీ వర్క్ చేసే శ్రామికుల్లో బాగా ఫేమస్ అయిపోయింది. వాళ్ళ ఫస్ట్ చాయిస్గా మారింది. పెప్సికో తీసుకున్న ఈ ఒక్క డిసిషన్తో స్టింగ్ మార్కెట్ రోజు రోజుకి విపరీతంగా పెరగడం స్టార్ట్ అయింది. 2020 తర్వాత దీని మార్కెట్ వాళ్ళు ఊహించని విధంగా పెరిగింది. రిపోర్ట్స్ ప్రకారం 2021లో దాదాపు ఇలాంటి 1,30,00,000 బాటిల్స్ అమ్ముడుపోయాయి. అదే 2022లో అంటే నెక్స్ట్ ఇయర్ దీనికి డబుల్ కాదు ట్రిపుల్ 6,30,00,000 బాటిల్స్ అమ్ముడుపోయాయి. 2023లో అయితే అన్ని రికార్డ్స్ బ్రేక్ అయిపోయాయి. దాదాపు 11 కోట్ల బాటిల్స్ అమ్ముడుపోయాయి. అంటే ఈ స్టింగ్ మార్కెట్లోకి వచ్చిన కేవలం 4 సంవత్సరాల్లో ఇండియన్ ఎనర్జీ డ్రింక్ మార్కెట్ మొత్తానికి కింగ్ అయిపోయింది. 2018లో ఇండియన్ ఎనర్జీ డ్రింక్ మార్కెట్లో 75% షేర్ రెడ్ బుల్ దగ్గర ఉంటే స్టింగ్ దగ్గర కేవలం 11% మాత్రమే ఉండేది. కానీ 2023లో గేమ్ మొత్తం మారిపోయింది. స్టింగ్ దగ్గర దాదాపు 90% మార్కెట్ ఉంటే రెడ్ బుల్ దగ్గర కేవలం 7% మాత్రమే ఉంది. అయితే స్టింగ్ ఇంత వేగంగా సక్సెస్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది దాని ప్రైస్, అండ్ రెండవది ప్యాకేజింగ్ అండ్ పెప్సికో కంపెనీకి ఉన్న సప్లై చైన్. రెడ్ బుల్ కేవలం అల్యూమినియం క్యాన్లో మాత్రమే దొరుకుతుంది. అది కూడా దీన్ని బయట ఆస్ట్రియా దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. దాంతో ఇండియాకు తేవడానికి కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. అదే స్టింగ్ విషయానికి వస్తే దీన్ని మన ఇండియాలోనే తయారు చేస్తారు. అలాగే ఈ పెట్ బాటిల్ కాన్సెప్ట్ అనేది రెడ్ బుల్ని బీట్ చేయడంలో మాస్టర్ స్ట్రోక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ బాటిల్ చీపర్ అండ్ ఈజీ టు క్యారీ. దాని కారణంగా 2022 వచ్చేసరికి ఈ స్టింగ్ ఇండియా మొత్తంలో దాదాపు 20 లక్షల దుకాణాల్లో ఎంటర్ అయిపోయింది. ఈ స్టింగ్ రెడ్ బుల్ లాగా కేవలం సిటీస్లో మాత్రమే రిస్ట్రిక్ట్ అవ్వలేదు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లోకి స్ప్రెడ్ అయింది. ప్రతి గల్లీ దుకాణాల్లో ఇది దొరికేది. మార్కెటింగ్ విషయంలో ఈ స్టింగ్ కంప్లీట్గా డిఫరెంట్ స్ట్రాటజీ ఫాలో అయింది. ఎందుకంటే రెడ్ బుల్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ F1 కార్ రేసింగ్లో వరల్డ్ వైడ్గా ఎక్స్పెన్సివ్ క్యాంపెయినింగ్ చేసి మార్కెట్ చేసేది. కానీ స్టింగ్ మొదట్లో ఈవెన్ సెలబ్రిటీ మార్కెటింగ్ని కూడా యూజ్ చేసుకోలేదు. పెప్సికో కంపెనీ ఈ స్టింగ్ని చాలా న్యాచురల్గా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. అందుకే నార్మల్ పీపుల్స్కి ఇది ఫేవరెట్గా మారింది. ఇది చూడడానికి దూరం నుంచి జిగెల్ లాగా కనిపించే రెడ్ కలర్ లిక్విడ్తో ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా ఒక చాక్లెట్ లాగా ఉంటుంది. అండ్ దీని ట్యాగ్ లైన్ కూడా చాలా సింపుల్, ఎనర్జీ బోలేతో స్టింగ్. అంటే అర్థం ఎనర్జీ అంటేనే స్టింగ్ అని.
అందుకే 2019 నుంచి 2021 వరకు స్టింగ్ ఎటువంటి సెలబ్రిటీ బ్రాండింగ్ లేకుండా సక్సెస్ అయింది. ప్రజలు కూడా ఈ డ్రింక్ ఫేమస్ అవ్వడంతో దీని అపీరియన్స్, టేస్ట్ గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా మాట్లాడేవారు. అయితే పెప్సికో ఈ డ్రింక్ని మరింత ఫేమస్ చేయడానికి, ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తమ మార్కెటింగ్ స్ట్రాటజీని ఇంప్రూవ్ చేసి ఇప్పుడు అక్షయ్ కుమార్ని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుంది. దాంతో స్టింగ్ కేవలం దుకాణాల్లోనే కాదు, దాని గురించి టీవీస్లో, థియేటర్స్లో కూడా యాడ్స్ రన్ అవ్వడం మొదలైంది. అయితే స్టింగ్ ప్రజల్లో పాపులర్ అవుతున్న కొద్దీ దీనిపైన ప్రజల ఒపీనియన్ మారడం మొదలైంది. కాస్త నెగిటివిటీ కూడా స్టార్ట్ అయింది. అందులో నెంబర్ 1, దీని ప్రైస్ కేవలం 20 రూపాయలు ఉండడంతో చాలామంది దీన్ని ఆన్లైన్లో గరీబోకా రెడ్ బుల్, అంటే పేదల రెడ్ బుల్ అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అండ్ చాలామంది యంగ్స్టర్స్ దీన్ని ఎక్కువగా తాగుతున్నారు కాబట్టి దీన్ని చప్రీ డ్రింక్ అని కూడా పిలవడం మొదలుపెట్టారు. అయితే ఈ స్టింగ్ని ఇలా ట్రోల్ చేయడానికి ప్రధానమైన కారణం దీన్ని ఎక్కువగా రోజు కూలి పని చేసేవారు తాగడం. అండ్ ఇది మార్కెట్లో కూడా ఇలాగే బాగా పాపులర్ అయింది. వీళ్ళు హెవీగా పనిచేసి అలసిపోతారు కాబట్టి 20 రూపాయల్లో దొరికే ఈ డ్రింక్ తాగితే వీళ్ళకు వెంటనే ఎనర్జీ వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. అందుకని ఇది శ్రామికుల్లో బాగా ఫేమస్ అయింది. ప్రతిరోజు రిక్షా నడిపేవాడు, కన్స్ట్రక్షన్ పనిచేసేవారు, ఇతర రోజువారీ కూలి పనిచేసేవారు ఈ డ్రింక్ని ఇష్టపడి తాగడం మొదలుపెట్టారు. వీళ్ళంతా దీన్ని తాగడానికి ప్రధానమైన కారణం ఇది తాగిన వెంటనే వీళ్ళలో ఒక ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది. దాంతో వీళ్ళు కాస్త ఎక్కువ ఉత్తేజంతో పనిచేస్తారు. కానీ ఇది వీళ్ళ మధ్య ఫేమస్ అయ్యేసరికి సిటీస్లో ఉన్న చదువుకున్న పిల్లలు, స్టూడెంట్స్ దీన్ని తాగడం మానేశారు. దీన్ని ఒక లో క్లాస్ ఐటెంగా చూడడం మొదలుపెట్టారు. చూసారా, ఎనర్జీ కోసం తయారు చేసిన ఈ డ్రింక్ని సోషల్ ఇమేజ్ అండ్ క్లాస్ వైజ్గా డివైడ్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడ రియాలిటీ ఏమిటంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎక్కువగా స్టూడెంట్స్ లేరు, హై క్లాస్ వస్తువుల్ని యూజ్ చేసేవారు లేరు. ప్రతిరోజు ఈ విధంగా ఒళ్ళు వంచి కష్టపడేవారే ఎక్కువగా ఉన్నారు. అంటే ఈ స్ట్రింగ్ని తాగే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అందుకే ఈ స్టింగ్ని ఎవరు ఎంత ట్రోల్ చేసినా దీని సేల్స్లో ఎటువంటి మార్పు రాలేదు. ఇది ఇప్పటికీ మన ఇండియన్ ఎనర్జీ డ్రింక్ మార్కెట్ మొత్తానికి కింగ్ లాగానే ఉంది. ఇక ఈ స్టింగ్ తాగితే హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా అనే విషయానికి వస్తే మనం ఈ స్టింగ్ని మార్కెట్లో ఉన్న వేరే ఎనర్జీ డ్రింక్తో కంపేర్ చేసి చూద్దాం. బై ద వే, నేను ఇప్పుడు మీకు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్న డాటా నుంచి కలెక్ట్ చేసింది. నేను ఇక్కడ మిమ్మల్ని ఏ డ్రింక్ని తాగమని, తాగకూడదని ఎంకరేజ్ చేయట్లేదు. ఇది మైండ్లో పెట్టుకోండి. స్టింగ్ని కొంతమంది రెడ్ కలర్లో ఉన్న పాయిజన్ అని పిలుస్తారు. కానీ ఇది నిజంగా పాయిజన్ లాంటిదా? ఈ స్టింగ్ రెడ్ కలర్లో ఎందుకు ఉంటుంది అంటే ఇందులో ఆల్యూరా రెడ్ అనే ఫుడ్ కలర్ని వాడతారు. ఇది FSSAI చేత అప్రూవ్ చేయబడిన ప్రోడక్ట్. డేంజరస్ కాదు, కానీ దీన్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మీరు ఈ స్టింగ్ని ప్రతిరోజు 3 లేదా అంతకన్నా ఎక్కువ బాటిల్స్ ఎక్కువ కాలం వరకు తాగితే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకొంతమంది చెప్పేది ఏమిటంటే స్టింగ్ తాగడం వల్ల హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి అని. ఎందుకంటే కొంతమందిలో ఇది తాగిన వెంటనే హార్ట్ రేట్ పెరిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఇలా జరగడానికి కారణం అందులో ఉండే క్యాఫిన్. బై ద వే, క్యాఫిన్ అనేది మార్కెట్లో ఉన్న అన్ని ఎనర్జీ డ్రింక్స్లో ఉంటుంది. ఇది ఎనర్జీ డ్రింక్లో ఉండే కామన్ ఇంగ్రీడియంట్. అండ్ ఈ ఎనర్జీ డ్రింక్ తాగితే హార్ట్ రేట్ అందరికీ పెరగదు. ఎవరికైతే హార్ట్ సమస్య ఉందో వాళ్ళలో మాత్రమే ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుంది. కాస్త సీరియస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్టింగ్నే కాదు ఏ ఎనర్జీ డ్రింక్ని తాగకండి. ప్రతి 250 మిల్లీలీటర్ల స్టింగ్ బాటిల్లో దాదాపు 72 మిల్లీగ్రాముల కఫైన్ ఉంటుంది. అదే రెడ్ బుల్ విషయానికి వస్తే అందులో 80 మిల్లీగ్రాములు ఉంటుంది. ఇది ఒక కప్పు కాఫీలో ఉండే కఫైన్ కంటే కూడా చాలా తక్కువ. కానీ షుగర్ విషయానికి వస్తే స్టింగ్లో ప్రతి 100 మిల్లీలీటర్స్లో 6.8 గ్రామ్స్ ఆఫ్ షుగర్స్ ఉంటే రెడ్ బుల్లో 11 గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది. అంటే షుగర్ అనేది ఈ స్టింగ్ కంటే రెడ్ బుల్లోనే ఎక్కువగా ఉంటుంది. బట్ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, స్టింగ్నే కాదు మార్కెట్లో దొరికే ఏ ఎనర్జీ డ్రింక్నైనా మీరు ఎక్కువగా తాగితే సివియర్ ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఉదాహరణకి కంప్లీట్గా నిద్ర లేకపోవడం, ఇన్సోమ్నియా, సడన్గా హార్ట్ రేట్ పెరిగిపోవడం, బీపీ పెరగడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లలు అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఈ ఎనర్జీ డ్రింక్ని తాగరాదు. ఓవరాల్గా స్టింగ్ ప్రజెంట్ ఇండియన్ ఎనర్జీ డ్రింక్ మార్కెట్లో లీడర్గా ఉంది. ఆల్మోస్ట్ మొత్తం మార్కెట్ వీళ్ళ చేతిలోనే ఉంది. ఒకప్పుడు ఇండియన్ ఎనర్జీ డ్రింక్ మార్కెట్ మొత్తాన్ని ఏరిన రెడ్ బుల్ ఇప్పుడు స్టింగ్ ముందు డీలా పడిపోయింది. ఈ స్టింగ్ సక్సెస్ని చూసి కోకా కోలా థమ్స్ అప్ చార్జ్ అనే ఒక కొత్త ఎనర్జీ డ్రింక్ని రీసెంట్గా 20 రూపాయల ప్రైస్లో తీసుకువచ్చింది.
కానీ స్టిల్ వీళ్ళు సేల్స్ విషయంలో చాలా వెనుకబడి ఉన్నారు. స్టింగ్ కేవలం ఇక్కడితో ఆగకుండా డిఫరెంట్ ఫ్లేవర్స్తో మార్కెట్లోకి కొత్త ప్రొడక్ట్స్ని లాంచ్ చేసింది. అయితే అవి ఈ రెడ్ కలర్ స్టింగ్ అంత పాపులర్ కాలేదు, అంత సక్సెస్ కూడా కాలేదు. మొత్తంగా ఇవి స్టింగ్ బ్రాండ్ యొక్క స్టోరీ. మీలో ఎంతమంది ఈ వీడియో ద్వారా ఈ స్టింగ్ గురించిన కొత్త విషయాలు తెలుసుకున్నారు? అండ్ మీలో ఎంతమంది దీన్ని తాగుతారు? అండ్ మీలో ఎంతమంది దీన్ని ఇప్పటి వరకు తాగలేదు? మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్.